400 సంవత్సరాలు బానిస బ్రతుకు బ్రతుకుతున్న ఇజ్రాయేలు ప్రజల్ని మోషే విడిపించి తీసుకొచ్చాడు. వెనకమాల శత్రువులు తరుముతున్నారు. ముందు సముద్రం. ఏం చేయాలో తెలియక చాలామంది అన్నారు, ఇక్కడ సమాధులు లేవని తీసుకొచ్చావా, లేకపోతే ఐగుప్తులో ఉన్న ప్రశాంతంగా బ్రతికేవాళ్ళ మోషే, ఇప్పుడు సముద్రము వెనకమాల శత్రువులు ఏం చేయాలని చెప్పంటే మోషే ఒకటే ప్రార్థన చేశారు, ప్రభువా నీ సంకల్పం నెరవేర్చి ప్రభు అని భారం కలిగి ప్రార్థన చేస్తే సముద్రం 2 పాయలు చీల్చి 6 లక్షల మంది యువతల నుంచి అవతలకు వెళ్ళారు. గల కారణం పరిపూర్ణ నమ్మాడు. అట్లాగా నా ప్రియమైన వారు, నీ స్థితిని బాగు చేయాలన్నా, నీ వ్యాపారం కలిసి రావాలన్నా, చేతి పనులు ఉండాలన్నా, నీ భర్త మారాలన్నా, నీ కన్న బిడ్డలు ఉన్నతమైన స్థాయికి రావాలన్నా కేవలం ప్రార్థన. నమ్మువాడికి సమస్తము సాధ్యం. నీలో నమ్మకం ఉంటే కఠినమైన పని కూడా సులువుగా చేయగలిగేది యేసయ్య ప్రేమ. కనుక ఎక్కడున్నా కానీ నీ ప్రార్థన శక్తివంతమైంది కనుక విశ్వాసంతో ముందుకు సాగు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.